ఓకే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇంకొక బిట్టు టెట్ అండ్ డిఎస్లో వచ్చింది. ప్రీవియస్ బిట్టు 10th క్లాస్ బుక్ అండి, ఇది 188 పేజీ. అయితే చైనాలో గణతంత్రం ఏర్పాటు. అయితే చైనా రాజ్యాన్ని 20వ శతాబ్దం ఆరంభంలో మంచు వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళండి. అయితే చైనాలో వివిధ ప్రాంతాల్లో తమ ప్రభావ ప్రాంతాలను ఏర్పరచుకుని తక్కువ దిగుమతి పన్నులు చెల్లించడం. అంటే మంచు వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తున్న కాలంలో చైనాకి కొందరు పాశ్చాత్య వలస పాలకులు వచ్చిరన్నమాట. వచ్చి వాళ్ళు చైనాకి తక్కువ దిగుమతి పన్నులు చెల్లించారు. సో చైనా చట్టాలు తమకు వర్తించకపోవడం, సైనిక దళాలను కలిగి ఉండడం వంటివి చేసిరన్నమాట ఈ పాశ్చాత్య వలస పాలకులు. అందువల్ల చైనాలో ఉన్నటువంటి చైనాను పాలిస్తున్న మంచు వంశ చక్రవర్తులు బలహీనమైపోయారు అన్నమాట. సో అందువల్ల ఏమైందంటే చైనాలో ఈ గణతంత్రం ఏర్పాటు కావాలని ఒక విప్లవం వచ్చింది. ఈ మంచు సామ్రాజ్యాన్ని కూలదోసిన సన్ యట్ సెన్, ఈ మంచు వంశాన్ని కూలదోసిండు ఈయన సన్ యట్ సెన్ 1866-1925 తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. సన్ యట్ సెన్ 1911లో ఒక గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిండనమాట. ఈ సన్ యట్ సెన్ ఆధునిక చైనా నిర్మాతగా కూడా పరిగణిస్తాడు ఈయనని. ఇతడు చాలా పేద కుటుంబానికి చెందినవాడు. క్రైస్తవ మతంలో ఉండి ఈయన వైద్యశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి. ఓకేనా. ఈయన చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక 3 సిద్ధాంతాలని ఏర్పాటు చేసిండు. సన్ మిన్ చుయ్. ఓకేనా. సన్ అంటే జాతీయవాదం, మిన్ అంటే ప్రజాస్వామ్యము, చుయ్ అంటే సామ్యవాదం. ఈ 3 సిద్ధాంతాలు సన్ మిన్ చుయ్. సన్ జాతీయవాదము, మిన్ ప్రజాస్వామ్యము, చుయ్ అంటే సామ్యవాదం. ఈ 3 సిద్ధాంతాలని ఈయన ప్రవేశపెట్టిండు. ఎవరు? సన్ యట్ సెన్. ఈయన మంచు రాజవంశాన్ని కూలదోసి 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు అనమాట. తర్వాత ఈ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమిని పంచడం, భూ సంస్కరణలు. మంచు వంశాన్ని తొలగించి గణతంత్రాన్ని ప్రకటించినప్పటికీ సన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. అయితే ఈ గణతంత్ర ప్రభుత్వం చేద్దాం అనుకుండు సన్ యట్ సెన్, కానీ అది స్థిరపడలేకపోయింది. అయితే ఆ కాలంలో యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానికంగా ఉన్నటువంటి సైనిక శక్తుల నియంత్రణలో ఉండేదన్నమాట చైనా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా మనకు ఒక బిట్ వస్తుంది. సన్ యట్ సెన్ చైనాలో ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర రాజ్య ఏర్పాటు, ఈయన ప్రవేశపెట్టినటువంటి 3 సిద్ధాంతాలు సన్ మిన్ చుయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ ఇలాంటి వీడియోలు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి బుక్స్తో సహా. బుక్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.